నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంత్రి నిమ్మల రామానాయుడు ప్రెస్ మీట్ పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి పైన ధ్వజమెత్తడమే కాకుండా నేరస్తులను తయారు చేసే కర్మాగారం గొడ్డలి పార్టీది, బలమైన నాయకులను తయారు చేసే కర్మాగారం టీడీపీది అంటున్నారు. ఇటువంటి కామెంట్స్ ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు ఈ రోజు ప్రెస్ తో మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. పులివెందుల సంస్కృతిని రాష్ట్రం అంతటా కూడా తీసుకురావాలని చూస్తున్నారని, అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ ఉదాంతం కానివ్వండి, పాస్టర్ అభినయ్ ఉదాంతం కానివ్వండి, వాటిని కూడా ఒకసారి మళ్ళీ చెప్పారు. అంతేకాకుండా అసలు గొడ్డలి పార్టీది నేరస్తులను తయారు చేసే కర్మాగారం అయితే టీడీపీది బలమైన నాయకులను తయారు చేసే కర్మాగారం అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా నేడు వైసీపీ నాయకులుగా చలామణవుతున్న నాయకత్వం దాదాపుగా అందరికందరూ కూడా వాళ్ళ రాజకీయ ప్రస్థానం మొదలైంది కాంగ్రెస్ పార్టీ మూలాల్లో నుంచి. 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వమే యథావిధిగా వైసీపీకి ట్రాన్స్ఫర్ అయింది. కాంగ్రెస్ తాను దశాబ్దాల పాటు అనుసరించిన రాజకీయ విధానాలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుల నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మత నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రాంతీయ నాయకులు ఎప్పటి వరకు వాళ్ళకి అధికారం లేనప్పుడు, తమ ప్రత్యర్థులు ప్రభుత్వంలో పాలకులుగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేయాలి అన్న, మేము పలానా సామాజిక వర్గ నాయకులము అని చెప్పని ఒకడు ముందుకు వస్తాడు. మరి మీకే అధికారం దక్కినప్పుడు ఆ సామాజిక వర్గ ప్రయోజనాల కోసం ఏం చేసావురా బాబు అని చెప్పని ప్రశ్నిస్తే ఇతని కుటుంబం క్షేమంగా ఉంటే చాలు, వీళ్ళు ఆర్థికంగా పదవులు దక్కించుకొని ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటే చాలు, వీళ్ళు బాగుపడితే మొత్తం వాళ్ళ సామాజిక వర్గం బాగుపడ్డట్టుగానే ఫీల్ అయ్యే నాయకులు నాడు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు. ఇవాళ వైసీపీలో కూడా వాళ్ళే కొనసాగుతూ ఉన్నారు. మొన్న తోట త్రిమూర్తులు ఇంట్లో వైసీపీ కాపు సామాజిక వర్గీయుల ఆత్మీయ సమావేశం. అంటే వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గీయులకి అందరూ ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి, వాళ్ళందరూ రాజకీయంగా నిరుద్యోగులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ తిరిగి పదవులు దక్కాలి అని అంటే ఏంటి మార్గం? ఇవాళ విన్నింగ్ స్ట్రీక్లో ఉన్న 170 స్థానాల్లో 124 స్థానాలు దక్కించుకున్న ఎన్డీఏ కూటమిలోకి ఇటువైపైనా ఫిరాయించాలి. లేదు అని అంటే వీళ్ళ బలాన్ని చీల్చి తమకు అనుకూలంగా మలుచుకొని మళ్ళీ తిరిగి రాబోయే ఎన్నికలో నెగ్గాలి. మనకు ప్రజాస్వామ్యంలో ఎవరు నెగ్గుతారో వాళ్ళే అధికారం చెలాయిస్తారు. కాబట్టి ఇవాళ ప్రజల చేత తిరస్కారానికి గురయ్యి రాజకీయంగా పదవులు అధికారానికి దూరం అయ్యేటప్పటికీ వాళ్ళకి రోమాలు నిక్కపొడుచుకుంటూ ఉన్నాయి. అంటే ఒంటి మీద తేళ్లు జెర్రులు పాకినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే తమ ప్రత్యర్థులకు అధికారం దక్కుంది. దాంతో ఎలా అయినా సరే సమాజాన్ని వర్గాలుగా విభజించు, కులాలుగా విభజించు, ప్రాంతాలుగా విభజించు, ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేయి, ఎండ్ ఆఫ్ ది డే రాజకీయంగా మనకు అనుకూలంగా పోలరైజేషన్ జరగాలి. రీసెంట్గా పెట్టిన ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఒక ఆశ్చర్యచకితులైపోయే స్టేట్మెంట్ ఇచ్చాడు. జంజీ కాక్రోచెస్, నేను కూడా కాక్రోచ్నే అని చెప్పని. జంజీ లక్ష్యం కులాల పరమైన పోలరైజేషన్ కాదు. జంజీ ఆలోచన విధానాన్ని అడ్రస్ చేయటంలో కనీస మాత్రపు అవగాహన పరిజ్ఞానం లేని ఈ సోకాల్డ్ అంటే అరిగిపోయిన రికార్డు లాంటి ఈ కులపరమైన రాజకీయాన్ని చేసే ఈ వైసీపీ నాయకులు వాళ్ళు జంజీ ప్రస్తావన చేయటం, జన్ ఆల్ఫా ప్రస్తావన చేయటం. అంటే కొత్త జనరేషను, ఉదాహరణకి మేము గ్రామాల్లో పుట్టి పెరిగాం, మేము గుంటూరు లాంటి పట్టణాల్లో చదువుకున్నాం. మేము చదువుకున్న రోజుల్లో ఎన్టీ రామారావు గారి రాజకీయ రంగ ప్రవేశం, ఆ తర్వాత విజయవాడ కేంద్రంగా జరిగిన ఘర్షణల ప్రభావం మా జనరేషను చాలా సివియర్గా హ్యాండిల్ చేసాం. నా పిల్లలు వాళ్ళు చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో చదువుకుంటూ ఉన్నారు. వీళ్ళకి గ్రామాల్లో ఉన్న సామాజిక కట్టుబాట్ల గురించి తెలియదు. అసలు మన కులం ఏంటి, మన పక్కింటి వాళ్ళ కులం ఏంటి అనేది కూడా వాళ్ళకి అవసరం లేదు, అవగాహన కూడా లేదు. వాటి గురించి వాళ్ళ దగ్గర మనం కులాలు అని మాట్లాడుతుంటే మనల్ని ఒక ఆటవికలను చూసినట్టుగా చూస్తున్నారు. అంటే కొత్త జనరేషను ఆలోచనలు ఏంటి అనేది అర్థం చేసుకునే అవగాహన లేక కాదు. అయినా సరే ఏదో ఒక విధంగా సమాజాన్ని చీలికలు పీలికలు చేస్తే, మనకు ఒక కొటేషన్ ఉంది కదా, కలెక్టివ్ వి విన్, డివైడ్ వి లూజ్. సో ప్రభుత్వ బలాన్ని విడగొట్టాలి, చీల్చాలి. ఆ లక్ష్యంగా వైసీపీ పార్టీ కాపు నాయకుల ఆత్మీయ సమావేశం
అంటే కాపు సామాజిక వర్గంలో తాము మాత్రమే నాయకులుగా చలామణి అవ్వాలి. ఇవాళ వీళ్ళ మీద నెగ్గింది ఎవరు? ఇవాళ టీడీపీలో వీళ్ళ మీద పోటీ చేసి జనసేనలో కానీ టీడీపీలో కానీ భారతీయ జనతా పార్టీలో కానీ ఎన్నికల్లో వీళ్ళ మీద నెగ్గింది ఎవరు? అదే కాపు సామాజిక వర్గీయులు. వాళ్ళు కాదు, వీళ్ళని కాపు సామాజిక వర్గ నాయకులుగా మాత్రమే పరిగణించాలి, వీళ్ళనే పరిగణించాలి. అరే అదే ప్రజలు మన సామాజిక వర్గం నుంచే మనల్ని ఓడించిన మన ప్రత్యర్థులను నెగ్గించారు కదా, మన సామాజిక వర్గ ప్రాతినిధ్యం ఉంది కదా, వాళ్ళ మంత్రివర్గంలో కీలక విభాగాల్లో వాళ్ళు కొనసాగుతున్నారు కదా. ఆహా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని డిఫేమ్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి నుంచి కాపు సామాజిక వర్గాన్ని డిటాచ్ చేయాలి, తద్వారా తమకు అటాచ్ అవ్వాలి. ఇవాళ ఒక కాపు సామాజిక వర్గం కాదు, సమాజంలో ఉన్న ప్రతి సామాజిక వర్గం పిల్లలు చదివించుకుంటున్నారు, పిల్లలు మెరుగైన కెరీర్లు అందుకుంటా ఉన్నారు, బెటర్ లైఫ్ స్టాండర్డ్స్ దొరకపుచ్చుకుంటా ఉన్నారు. అలా ఒక మెరుగైన జీవన ప్రమాణాలు కూడిన సమాజంలో ఇవాళ జీవిస్తూ కొత్త జనరేషను ఈ కులాల సంకుల సమరంలో మునగాలి అన్న ఆలోచనలు లేనప్పుడు ఇంకా ఇదే అవుట్డేటెడ్. ఎప్పుడో దశాబ్దాల క్రితం నాటి ఈ కులపరమైన విద్వేషాలు పెంచడం ద్వారానే వాటిని ఎమోషన్స్ని ఫ్లేరప్ చేసి దాని నుంచి రాజకీయ పబ్బం గడుపుకోవాలి అనుకునే ఒక సంకుచితపు ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ వీళ్ళు ఫాలో అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కన్నబాబుని, గుడివాడ అమర్నాథ్ని, అంబటి రాంబాబుని, పేటి నానిని, ఇటువంటి వాళ్ళందరినీ పిలిచి తోట త్రిమూర్తుల్ని మీరు ఈ స్క్రిప్ట్ అమలుపరచండి అంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఎందుకుంటావు, నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు కావని ఆయన ప్రశ్నిస్తున్నారు. సరే మీరందరూ కలిసి ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలని? తోట త్రిమూర్తుల్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డిని ప్రకటించమనండి, బొత్స సత్యనారాయణ గారిని వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని ప్రకటించమనండి. ఆహా, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి పాల్పడాలి, పవన్ కళ్యాణ్ గారికి వంకలు పెట్టాలి. ఆయన కులాలకు అతీతమైన సమాజ నిర్మాణంలో నా ప్రమేయం ఉంటుంది అని చెప్పడాన్ని ఆయన చెప్పిన దానికి వక్ర భాష్యాలు చెప్పాలి, ఆయనకి వంకలు పెట్టి తద్వారా ఆ సామాజిక వర్గీయుల ఓట్లు కొన్నైనా చేర్చగలుగుతామని చెప్పనే ఒక రకమైన సంకుచితపు ఆలోచనలతోటి ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. 100% ఈ అవుట్డేటెడ్ రాజకీయాలని ప్రజల పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇవాళ సమాజానికి కావాల్సింది ఒకటే, మేము నివసించే సమాజంలో లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఎవరు కంట్రోల్ చేయగలుగుతూ ఉన్నారు, బెటర్ సివిక్ కమ్యూనిటీస్ లైక్ రోడ్లు, డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ లాంటి పౌర సేవలు, సివిక్ కమ్యూనిటీస్, పౌర సౌకర్యాలు ఎవరు మెరుగ్గా కలిగించగలుగుతూ ఉన్నారు, చదువుకున్న మా పిల్లలకి ఎవరు ఉపాధి కల్పించగలుగుతూ ఉన్నారు, సంక్షేమాన్ని ఎవరు సమర్థంగా అమలుపరచగలుగుతూ ఉన్నారు, పాలనని ఎవరు ప్రజలకు చేరువ చేయగలుగుతూ ఉన్నారు, మాకు ఒక సమస్య వచ్చింది అని చెప్పని ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే ఎవరు వేగంగా స్పందిస్తూ ఉన్నారు, ప్రజలు వీటిని పరిగణలోకి తీసుకుంటారు. అంతేగాని మన ఆస్తులు కబ్జా చేసి మన పిల్లలకు ఉపాధి అవకాశాలు దక్కించకుండా బయటికి వెళ్ళిన మన కుటుంబ సభ్యులు క్షేమంగా ఇంటికి వస్తారో రారో తెలియనటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ మెయింటైన్ చేస్తూ ఉండి, అంటే ఒక రకమైన అభద్రతాభావంలో జీవనం సాగించే పరిస్థితులు నెలకొని ఉండి, ఎమ్మెల్యే మాత్రం మన కొలపోడు కదా, అతన్ని నెగ్గించింది మనం ముందు చెప్పుకున్న మెరుగైన జీవన ప్రమాణాలకు ఉపయోగపడతాడని చెప్పని. అయితే సార్, ఒక్క అసందర్భం అయినా సరే పక్క రాష్ట్రమైన తమిళనాడులో ఇదే జంజీ కిడ్సే విజయ్ని గెలిపించారు, ఎటువంటి రాజకీయ వ్యూహాలైనా సరే ఆయన్ని గెలిపించారు అని చెప్తున్నారు. సార్ మీరు చెప్పినట్టుగానే 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ ఏదైతే స్ట్రాటజీ వేసిందో అది దేన్ని కూడా ప్రజలు నమ్మలేదని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఇదే కులాలు, ఇదే మతాలు, అంటే వైసీపీ ఏం మెసేజ్ ఇవ్వాలని చూస్తుంది అంటారు? అంటే ఇక్కడ నేను అదే చెప్తున్నా, వైసీపీ పార్టీ సమకాలీన రాజకీయ పరిస్థితుల్ని, సమకాలీన ఇప్పుడు జనరేషన్ ఆలోచన విధానాన్ని, వీళ్ళ ఆస్పిరేషన్స్ని తాను అర్థం చేసుకోలేదు, వాళ్ళని సరిగా అడ్రస్ చేయటలా. నేను ఇందాక చెప్పినట్టుగానే ఎవరో బయట వాళ్ళకెళ్ళి నేను ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, మొట్టమొదట నా ఇంట్లో నా పిల్లల్ని నేను కన్విన్స్ చేయగలగాలి. వాళ్ళని నేను హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ చదువుకొని వాళ్ళు ప్రోగ్రెసివ్గా ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత, మేము వెనకటి రోజుల్లో గ్రామాల్లో కొట్టుకునే వాళ్ళం, కులాల పరమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించే వాళ్ళం, మేము అంటరాంతనాన్ని మెయింటైన్ చేసాం, మీరు కూడా దాన్నే ఫాలో కాండి అని చెప్పని చెబితే మన పిల్లలు మన అసహించుకుంటారు. అంటే సమాజంలో వస్తున్న మార్పు చేర్పుల్ని గ్రహించలేక, దానికి అనుగుణంగా నువ్వు మార్చుకోలేక, నీకు అనుగుణమైన రాజకీయ విధానాలను నువ్వు అవలంబిస్తా, అవుట్డేటెడ్
ఇవాళ సమాజ పోకడలకి భిన్నమైన ఆలోచనలతో ఇవాళ మెరుగైన జీవన ప్రమాణాలతో లైఫ్ కంఫర్ట్గా ఉండాలని చెప్పని ప్రతి కుటుంబం కోరుకుంటున్న సందర్భంలో మీరు కులపరంగా విడిపోండి, మతాల పరంగా విడిపోండి. ఇవాళ అదే వైసీపీ పార్టీలో ఉన్న ఈ సోకాల్డ్ బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు లాంటి కదా 3 జిల్లాల ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని అడిగింది. ఈ డిమాండ్లను పరిగణలోకి తీసుకునే కదా అదే బొత్స సత్యనారాయణ వైఫ్ని 5 లక్షల మెజార్టీతోటి విశాఖపట్నం ప్రజలు ఓడించింది. అంటే ప్రజలు చాలా స్పష్టతతోటి వాళ్ళు ఎటువంటి తీర్పు ఇవ్వాలో అటువంటి తీర్పు ఇస్తున్నారు. నీ విభజనవాదాన్ని మేము ఒప్పుకోం, నీ విభజన రాజకీయాల్లో మేము భాగస్వాములు కాము అని ప్రజలు ఒక క్లారిటీతో ఉన్నప్పుడు ప్రజల మెచ్యూరిటీని, ప్రజల పరిణతిని వీళ్ళు అడ్రస్ చేసే విధానంలో సహజంగా మనకు మా సామెత చెప్తారు, బి ఏ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్. రాజకీయాల్లో కొనసాగాలి అనేది నీ ఇష్టపడి నువ్వు వచ్చావు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాలు అనేది ఎప్పుడు డైనమిక్గా ఉంటాయి, పరిస్థితులు పరిణామాలు బట్టి మారుతూ ఉంటాయి. రోడ్డు మీద బాతిన మైలురాయిలాగా అక్కడే స్థిరంగా ఉండవు రాజకీయాలు. అలా మారుతున్న రాజకీయాలు, మారుతున్న పరిణామాలకు అనుగుణంగా నిన్ను నువ్వు మార్పు చేసుకోలేక ఇవాళ ఫింగర్ టిప్స్ మీద టెక్నాలజీ మొత్తం ప్రజలకు అందుబాటులో ఉంటున్నప్పుడు నేను ల్యాండ్లైన్ ఫోన్లోనే ఉంటా, మీరు ల్యాండ్లైన్ ఫోన్లోనే నన్ను కాంటాక్ట్ చేయాలి, నేను మార్పు చెందనంటే మారొద్దు, నువ్వు అక్కడే ఉండిపో. నీతో పాటు సమాజం నీతో నిలవదు. మారుతున్న ముందుకెళ్తున్న సమాజానికి అనుగుణంగా నువ్వు కూడా మార్పు చెందితే నువ్వు కూడా ఆ ప్రవాహంలో భాగస్వామి అవుతావు. లేదు అనంటే నువ్వు నిలబడిపోతావు. సమాజం తన పరిణామ క్రమాన్ని తాను కొనసాగిస్తుంది. ఇవాళ రామానాయుడు గారు లాంటి బోల్డ్ అదే అంటే ఉన్నత విద్యావంతులు, సమాజహితం గారు పనిచేసేవాళ్ళు, సమాజం పట్ల బాధ్యతతో ఉండేవాళ్ళు, మనల్ని ఎన్నుకున్న ప్రజలకి వినయ విధేయతలతో సేవకులుగా మనం పనిచేయాలని చెప్పని ఆలోచన విధానం కలిగిన వాళ్ళు, నిరాడంబరంగా జీవించే నాయకులను అదే సామాజిక వర్గం నుంచి గౌరవప్రదమైన స్థానాల్లో కొనసాగుతుండగా మనం రప్ప నరుగుదాం, గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తల నరుగుదాం, రక్తాభిషేకాలు చేద్దాం, జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక నేరస్తుడి అనుచరులుగా కొనసాగుదాం, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం కోసం ఏ స్థాయికైనా దిగజారుదాం అనే ఆలోచన విధానం కలిగిన నాయకుల్ని అదే సామాజిక వర్గం వాళ్ళు ఎవరిని చూజ్ చేసుకుంటారు? గౌరవప్రదమైన నాయకత్వాన్ని చూజ్ చేసుకుంటారు. ఇట్లాంటి దిగజారుడు విధానాలను అవలంబించే వాళ్ళని ఆ సామాజిక వర్గం కూడా పరిగణించదు. కనీసం ఇటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేసే తీరు కూడా వాళ్ళ సామాన్య కుటుంబాల్లో అటువంటి అవసరమో అవకాశం వాళ్ళకి లేదు. అట్లాంటప్పుడు వైసీపీ మార్పు చెందకపోతే వాళ్ళు అదే విధమైన విభజనవాదంతో కొనసాగాలి అనుకుంటే ఇది కాపులకే పరిమితం కాదు, ఏ సామాజిక వర్గంలో అయినా సరే. ఎందుకంటే ఇవాళ నా పొలంలో పనికొచ్చిన రైతు కూలీలు ఇవాళ వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళి వీళ్ళకి 3 అంతస్తుల డాబాలు కట్టించిన కుటుంబాలు నేను చూసా. లైఫ్లో ఆ కంఫర్ట్ చూసిన తర్వాత మళ్ళీ వెనకటిలాగా రాజకీయపరమైన ఘర్షణలు, వర్గపరమైన ఘర్షణలు, కులపరమైన ఘర్షణలు వాటిలో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పని ఎవరికి కోరుకుంటుంది? అటువంటి విధానాలే కొనసాగాలని వైసీపీ ఆకాంక్షిస్తుంది. కానీ ఇటువంటి ఇంకా అంటే రాతియుగపు ఆలోచనల ప్రభావంలో పడడానికి సమాజం సిద్ధంగా లేదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.